ఎట్లా మంచిగా ఉంటావు ఫ్యామిలీతోటి? ఎలా మంచిగా ఉంటావు అంటావు? నా గ్యారెంటీ ఎట్లా? ఏ రకంగా ఉంటావు? ఏమర్థమైంది? ఏమర్థమైంది? అర్థమై ఉంటుంది. ఏమర్థమైంది? ఎట్లుంటావు? ఏ రకంగా చేయగలుగుతావు? ఎక్కడికి వెళ్ళవు? ఎట్లా గ్యారెంటీ ఎట్లా అంటున్నా? వెళ్ళవన్నా గ్యారెంటీ ఏంది? అలా చేయవన్నా గ్యారెంటీ ఏంది? ఏ రకంగా ఉండగలుగుతావు? అది తప్పు కదా. ఎందరు పిల్లలు? వాళ్ళు ఏం నేర్చుకోవాలా? అవే నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? అవి కాదా నేర్చుకున్నది? అవి కాదు కదా, మరి ఏం నేర్చుకోవాలా? మరి మంచి అంటే ఎట్లా నేర్చుకుంటావు? ఇక్కడ మీరు నేర్చుకునే ఒక 2-3 విషయాలు చెప్పండి. ఇక్కడ నేర్చుకునే ఒక 2-3 విషయాలు చెప్పండి. అదే ఏం నేర్చుకున్నది ఏంటి? ఏం నేర్చుకోలే? నేర్చుకున్నావు కదా ఇది ఒకటి. ఏం నేర్చుకోలే? మెడిటేషన్ నేర్చుకున్నావు. ఇంకా ఏం నేర్చుకున్నావు లైఫ్లో? ఒక విషయం చెప్పు మంచిది. ఎవరితో ఎట్లా ఉండాలో నేర్చుకున్నావు. ఓకే, మనతోటి మనం ఎట్లా ఉండాలో అన్నది నేర్చుకున్నావు. దాని తర్వాతనే మిగతా వాళ్ళతోటి. మనతోటి మనమే మంచిగా ఉంటాం, మిగతా వాళ్ళతో ఎట్లా మంచిగా ఉంటాం? చెప్పినా ఏమర్థమైంది? అర్థమైతే దాన్ని అమలు ఎక్కడి వరకు చేస్తున్నావు? ఎట్లా? ఏ రకంగా? దానికి ఏమన్నా హద్దు ఉన్నదా? ఇవాళ ఒకరు, రేపు ఇద్దరు, ఎల్లుండి ముగ్గురు. దానికి ఏమన్నా హద్దు ఉన్నదా? డబ్బులకి ఏమన్నా హద్దు ఉన్నదా? సరే, ఒకరు కానీ ఇద్దరు కానీ, దానికి ఏమన్నా హద్దు ఉన్నదా? డబ్బులకి ఏమన్నా హద్దు ఉన్నదా? మరి ఎట్లా? డబ్బులకు సంపాదనకి ఏమన్నా హద్దు ఉంటుందా? ఇవాళ 10,000, రేపు 15,000, మళ్ళీ 1,00,000, 2 లక్షలు, 1 కోటి, 2 కోట్లు నడుస్తూనే ఉంటుంది. అది కూడా అట్లనే జీవితాంతం. అది కూడా అలాగే నేను ఎంత దిగుతా అట్లనే పోతూనే ఉంటాం ఆ గాలిలో. పోతావా అమ్మా? మరి ఎట్లా కంట్రోల్ చేసుకుంటావు? ఏ రకంగా ఉంటావు? ఏ రకంగా ఉంటావు? సరే, మొన్న క్లాసులో ఏం నేర్చుకున్నావు? నేను ఏం చెప్పినా నువ్వు ఏం నేర్చుకున్నావు? కాదు, మైండ్లో నుంచి ఇప్పుడు 6 months ఉన్నవాడు ఎంతమంది చూశాడు, ఎంతో సఫర్ అవుతున్నారు జనం పైన. చిన్న పిల్లలు వస్తున్నారు. ఇట్లా ఉందండి నోట మీద మాట్లాడదు. నేను ఇట్లా చేసుకుంటా బయటికి వెళ్ళిన తర్వాత నా భార్య భర్తలు ఇట్లుంటాం అనే సౌండే లేదా అతని దగ్గర. మంచిగా ఒక మాటతో సరిపోతే అక్కడేం సారీ చెప్పావు ఇన్ని సంవత్సరాల నుంచి చేసి, ఇప్పుడు మంచిగుంటానో మాట చెప్తున్నావు అని అడిగేది అదే. ఎట్లా మంచిగుంటున్నావు, ఏం ప్లాన్ నీది అని అడిగేది అదే. ప్లాన్ ఏంటిది? ఎట్లా వస్తాయి? ఇమోషన్ వచ్చింది, ఏం చేస్తావు? ఇమోషన్ వచ్చింది, ఏం చేస్తావు? తిరగవంటే బాడీ కంట్రోల్లో ఉందా? ఎట్లా కంట్రోల్ ఉంది? ఏం కంట్రోల్లో ఉంది? మైండ్ ఉందా కంట్రోల్లో? ఉందా? ఏడున్నది ఇప్పుడు? ఇక్కడ ఏడున్నది? ఏమో చేయాలని ఆలోచన చేస్తున్నావు. ఏం చెప్పాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలన్నది ఉన్నది. ఏ రకంగా ఇది చేయాలా, మెస్మరైజ్ చేయాలన్నదే ఉన్నది కదా. తను నీతోటి ఎట్లా ఉండాలా? నువ్వు ఆమెతో ఎట్లా ఉండాలా? నువ్వు చేసేది ఊహించగలుగుతావా? ఊహించగలుగుతావా? మరి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ఊహించడం కూడా భయం వేసినప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు? నువ్వు కనీసాన్ని ఊహించడానికి కూడా భయం వేస్తుంది కదా. వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఊహించడానికి కూడా ఇబ్బంది వేస్తుందే కదా, మనసులో బాధ వేస్తుందే కదా. నువ్వు ఎట్లా చేస్తున్నావు మరి? ఓపెన్గా
నాకు హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను అక్కడికి నాకు ఇక్కడికి అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఏ రకంగా చెప్పగలుగుతున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఏదైతే తనతోటి ఆశిస్తున్నావో తను నీతోటి ఆశిస్తుందా లేదా? మరి ఎందరు పిల్లలు? మరి ఇద్దరైన తర్వాత ఇంకేం ఇబ్బంది ఉన్నది? ఏమి ఇబ్బంది? మరి ఇబ్బంది లేకపోతే ఏంది? ఎంత ఘోరం అది? ఏం చేస్తున్నావు? ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి? చేసుకున్నావు, అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్? 2008లో అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దగ్గర దగ్గర 17 years అయింది. ఏంటి మ్యారేజ్ అంటే అర్థం ఏంటి చెప్పు? మ్యారేజ్ చేసుకున్నావు ఏంటి? దానికి అర్థం ఏంటి? మ్యారేజ్కి అర్థం ఏంటి చెప్పు? ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. ఇంకా కలిసి ఉన్నారా? కనిపిస్తలేదుగా కలిసి ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు 15 సంవత్సరాలు కలిసి ఉన్నావు, అది పాస్ట్ అయిపోయింది. ప్రెజెంట్ ఎట్లున్నావు అన్నది ఇంపార్టెంట్ కదా. నేను అప్పుడైతే మంచిగా ఉన్నా సార్, ఇప్పుడు చేసిన సార్ అంటే అది అయిపోయా, అది బాయే, అది గతం కదా, అది వెళ్ళిపోయా. ఇంకేమున్నది? ఇప్పుడు ఏం చేస్తున్నావు అది ఇంపార్టెంట్. గతం ఏం చేసినావు అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నేను మంచి 15 సంవత్సరాలు బాగానే ఉన్నా, ఈ 2 సంవత్సరాల నుండి ఇది చేస్తున్నా అంటే తను 2 నిమిషాలు ఏమన్నా చేస్తే నువ్వు తట్టుకోగలుగుతావు? మరి ఎందుకు ఎప్పటి నుండి చేస్తున్నావు? అది ఎప్పటి నుండి చేస్తున్నాడమ్మా? ఇప్పుడు ఏప్రిల్ వస్తే 2 years అవుతుంది సార్. 2 years 2 minutes నువ్వు తట్టుకుంటావా? ఊహించలేనివి. ఊహించడం కూడా మనకి ఇబ్బంది అనిపిస్తుందా లేదా? ఎంత బాధ వేస్తాయి. మరి అలాంటిది నువ్వు 2 years వస్తే తనకి ఎంత బాధ అయ్యారు? మ్యారేజ్ అంటే అర్థం ఏంటిది? ఇద్దరు కలిసి ఉండడం. ఏడా కలిసి ఉన్నారు? ఏం కలిపి ఉన్నారు? నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావా ఎప్పుడన్నా? పెట్టుకుంటావా? పెట్టుకోవు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదే చేస్తున్నావు. కనబడడానికి 2 శరీరాలు, కనబడడానికే మ్యారేజ్ అంటే అర్థం ఏంటిది? కనబడడానికి 2 శరీరాలు, ఆత్మ ఒకటే కదా. ఏడున్నది? కనబడడానికి తన శరీరం వేరు, నీ శరీరం వేరు. కనబడడానికి, చూడడానికి ఆత్మ ఒకటే కదా. ఇక నువ్వు నేను లేదు దాంట్లో. మళ్ళా నువ్వు నేను, మీ వాళ్ళు, మా వాళ్ళు, మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఉండదు కాడ. సోల్ అన్నది, ఆత్మ అన్నది ఒకటే ఉంటుంది. 2 శరీరాలకి ప్రాణం ఒకటే ఉంటుంది. ప్రాణము ఒకటే ఉంటుంది. అక్కడేమైనా నీకు ఇబ్బంది చేస్తుంది, ఇక్కడేమైనా తనకి ఇబ్బంది చేస్తుంది. అది మ్యారేజ్. నువ్వేం చేసినావు? నువ్వేం చేసినావు? అంతేనా? ఏం చేసినావు నువ్వు? 2 years టార్చర్ అంటే మన మామూలు విషయం అనుకుంటున్నావా? ప్రపంచంలో అతిపెద్ద ఒక నాగసాకి హిస్టరీ ఏమైనా చదివినావా? హిస్టరీ ఏం చదవలే? ఎంతవరకు చదువుకున్నావు? 9th. సరే, తెలుసా అప్పుడప్పుడు అక్కడక్కడ బాంబులు వేస్తారని. దాంతో 2 నిమిషాలల్లా 100-200 మంది చనిపోతారు. నిమిషాలల్లా. ఇది ప్రతి క్షణం చావే. ఒక్క నిమిషంలో 2 నిమిషాలలో 100 మంది చనిపోయినారు అనుకో బాంబు వేస్తే. దానికంటే ఇది డేంజరు. ఇది ప్రతి క్షణం బాంబు వేసినట్టు. ఏం చేసినావు నువ్వు? ఏమైనా తక్కువ చేయలే. ప్రతి క్షణం దానికంటే డేంజర్. 100 మందిని చంపి దానికంటే కూడా డేంజర్ ఇది. అందుకే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో ఏంటిదో.
నువ్వు తెలుసుకో మంచిగా నేనేంటిది అన్నది, అర్థమైందా? మ్యారేజ్ అయింది, ఒక లైఫ్ పార్ట్నర్ మనకు దొరికింది, మనం పార్ట్నర్షిప్లో ఎంటర్ అయిపోయినాం, మ్యారీడ్ లైఫ్లో ఎంటర్ అయిపోయినాం, కథం అక్కడ నువ్వు నేను కథం అయిపోయింది, ఇక అయిపోతుంది. మా వాళ్ళు మీ వాళ్ళు నేను నువ్వు అనేది ఉండదు ఆడ. మీ తల్లి నా తల్లి, మీ తండ్రి మా తండ్రి అనేది మాది నీది నాది నీది నువ్వు నేను అన్నీ కథం అయిపోతాయి. ఓన్లీ వన్. మీ వాళ్ళు వస్తే చికెన్ పెట్టినావు, మా వాళ్ళు వస్తే పప్పు పెట్టినావు అన్నీ ఉండయి కాడ. అర్థమైందా? ఏం చేసినావు ఇన్ని సంవత్సరాలు? 2 years హింస, 2 years ప్రతి క్షణం బాంబేసినట్టే, ప్రతి క్షణం నిద్ర వస్తుంది. ఆడు వాళ్ళు పర్మనెంట్ నిద్రపోతారు. ఒక బాంబేస్తే పర్మనెంట్ నిద్రపోతారు. ఇక్కడ దానికంటే డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్. నువ్వు ఒక పర్సన్ ఇబ్బంది పెడతలేవు, ఒక పర్సన్ కాదు, ఒక బిడ్డలకు తల్లి ఆమె. అర్థమవుతున్నా? ఒక తల్లిని ఇబ్బంది పెడుతున్నావు, ఒక కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు, ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నావు, ఒకరి చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఒకరి అక్కని ఇబ్బంది పెడుతున్నావు, ఒకరి మనవరాలను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక్కరినే నా మిస్సెస్ని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నావు. నీకు కేవలం మిస్సెస్ ఇబ్బంది కాదు, ఒక పిల్లలకు తల్లి, ఆ తల్లిని ఇబ్బంది పెడుతున్నావు. తల్లిదండ్రులు కూతురామ, కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక కోడలకు ఇద్దరికి కోడలామ, ఆమెను ఇబ్బంది పెడుతున్నావు. ఒక కోడలను, ఒక కూతురును, ఒక డాటర్ను, ఒక మహిళను. అర్థమైందా? ఒక్క పర్సన్ను హింసించడం అంటే మొత్తం సృష్టిని హింసించినట్టు, సర్వస్వాన్ని సృష్టిని డిస్టర్బ్ చేసినట్టు. డిస్టర్బ్ చిన్న తప్ప కాదు ఇది. ఒక సృష్టిని డిస్టర్బ్, అర్థమైందా? నువ్వు చేసేదాన్ని. ఒకరిని బాధ పెట్టడం అంటే సముద్రంలో అలలు వస్తాయి కదా, మొత్తం సముద్రం షేక్ అయితేనే అలలు వస్తాయి. అలలు సెపరేట్ కాదు. సెపరేటా? అలలు వస్తాయి అలా సముద్రంలో కదలిక అయితే అలలు వస్తాయి. నువ్వు అట్లా ప్రపంచాన్ని కదిలిచ్చేస్తున్నావు. ఇట్లా చిన్న అనిపిస్తున్నది నీకు, చిన్నగా అనిపిస్తున్నది. ఒక సృష్టిలో, నార్మల్గా జరుగుతున్న సృష్టిలో నీ వంతున నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, నీకు అర్థమవుతలేదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకు అర్థమవుతలేదు. అర్థమైందా? నువ్వు ఇబ్బంది పడ్డది నీకు అర్థమైతే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టావు. అది మిస్సెసే కానీ, పిల్లలే కానీ, తల్లిదండ్రులే కానీ, ఎవరన్నా కానీ, నువ్వు ఇబ్బంది పడుతున్నది నీకు అర్థం కాక ఆ మోహంలో, ఆ అసూయలో, దాని ప్రభావంలో ఏం చేస్తున్నావు నీకే తెలియదు. సో ఆ ప్రభావం నుండి బయటికి రావాలా, ఆ ప్రభావం నుండి బయటికి రావాలా. నువ్వు బయటికి వస్తే నీకు తెలుస్తుంది, ఓహో నాకు ఇంతగానం నేను ఇబ్బంది పెట్టినట్టు తనకెట్లా అవుతుంది, ఏ రకంగా అవుతుండనో, మిగతా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది అవుతుందో. సో అందుకనే ఫస్ట్ థింగ్ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవాలి, ఆ జాగ్రత్త తీసుకోవాలి, దానికి కావలసిన విషయాన్ని తెలుసుకోవాలి. సరే మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నా మనతోటి మిగతా ఒక్క పర్సన్కి కానీ ఒక్క వస్తువుకి కానీ ఇబ్బంది కలగకూడదు. అందుకనే ఫస్ట్ నువ్వు నిన్ను తెలుసుకొని, నీ మనసు, నీ బాడీ, నువ్వేంటి అన్నది తెలుసుకోవడానికి డైలీ కంపల్సరీ ఇక్కడ చెప్తున్నది మెడిటేషను, అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి సమయం దొరికినప్పుడల్లా
నీకు ఆలోచన వచ్చింది, నీ మైండ్ను రెస్పిరేషన్ పైన పెట్టేసినావు, ఆ నుండి డైవర్ట్ చేసేసినావు. అర్థమైందా? మైండ్ అక్కడికి పోయిందా, నువ్వేం చేసినావు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినావు, నీ శ్వాస పైన పెట్టేసినావు. సో అది ఏమవుతున్నది, ఆ సెన్సేషన్ తగ్గిపోతున్నది, ఆలోచన తగ్గిపోతున్నది. సూత్రం ఒకటే, పెద్ద సూత్రం. ఇక్కడ మంత్రాలు బింత్రాలు ఏం లేవు, పెద్ద రహస్యం ఏం లేదు. అది పెద్ద పెద్ద మహనీయులైనా మనమైనా ఒకటే, అది బుద్ధుడైనా నువ్వైనా ఒకటే. నువ్వు కూడా బుద్ధుడివే చూసుకుంటే లోపల, చూసుకోకపోతే ఇలా చేస్తావు. అర్థమైందా? సో ఎలాంటి డిస్టర్బెన్స్. అల్లాపూర్ దాటిన తర్వాత నేను బెంగళూరు హైవేలో పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గోడ మీద రాసి ఉంది, మంచి మనసు ఉన్నవాడే దేవుడితో సమానం. ఇంటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దది, దాని మీద పెద్ద అక్షరాలతో రాసి ఉంది, మంచి మనసు ఉన్నవాడే దేవుడితో సమానం. ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? మ్యారేజ్ అంటే ఏంటిదో, మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటిదో అర్థమైందా? మంచిగా ఇవన్నీ ఇక్కడ ఉన్నన్ని రోజులు కరెక్ట్గా అర్థం చేసుకో ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ దిగాల్సిందే, అవన్నీ వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి, కానీ మనం డిస్టర్బ్ కావాలి. అలాంటి 1,00,000 అవకాశాలు వస్తూ ఉంటాయి. అంతే, మన డిస్టెన్స్ అంతే పెట్టుకోవాలి. లేకపోతే ఇట్లయిందని ఇట్లయినా సార్, అట్లయిందని అట్లయినా సార్, ప్రతిదానికి కారణం చెప్పుకుంటూ పోతూ ఉంటే 1,00,000 కారణాలు ఉంటే 1,00,000 సార్లు నువ్వు తప్పించుకున్నట్టే. కారణాలు చెప్తున్నావంటే అర్థం ఏంటిది? కారణాలు చెప్తున్నావంటే అర్థం ఏంటి? తప్పించుకున్నట్టే. నేను మంచోనే సార్, కానీ ఇట్లా అయింది అందుకే ఇలా చేసిన, నేను మంచోనే సార్ అలా అయింది అందుకే అలా చేసిన, తప్పించుకున్నట్టే. ఓకే, కారణాలు చెప్పొద్దు, అదే నేర్చుకోవాలి ఇక్కడ. వేరే కారణమే చెప్పొద్దు, అట్లా అయింది ఇట్లా అయింది వాళ్ళు ఇలా అన్నారు, ఏ కారణం లేదు. అన్నిటికీ నువ్వే 100% రెస్పాన్సిబుల్. ఇట్లా పట్టి కట్టేసుకోకటి. బ్యాండ్ వస్తాయి కదా, బ్యాండ్ పైన రాసేయాల, ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ 100% రెస్పాన్సిబుల్. నేనే దానికి మూలం, కారణం. ఈ కారణాలు చెప్పుకుంటా నువ్వు బయటి కారణాలు వెతుకుతుంటా ఉంటే అవి ఒడవవు. ప్రపంచంలో 1,00,000 కోట్ల కారణాలు ఉన్నాయి, అవి చెప్తా ఉంటావు, ఇవి చేస్తూ ఉంటావు. ఓకేనా? అన్నిటికీ బాధ్యత మనమే, 100% మనమే రెస్పాన్సిబుల్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉంటే అడుగు.